రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై అల్లరి మూకలపై కఠిన చర్యలు తప్పవని నాయుడుపేట డీఎస్పీ వి శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, నామినేషన్ ప్రక్రియకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి నామినేషన్లు దాఖలు చేసుకోవాలన్నారు. ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, బాణాసంచా టపాకాయలు కాల్చేందుకు అనుమతులు లేవని, ఆర్ఓ కార్యాలయానికి 200 మీటర్ల వరకు ఇతరులకు అనుమతి ఉండదని అన్నారు. 18th నుంచి 25th వరకు నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. తర్వాత 29th వరకు స్క్రూటినీ విత్డ్రాయల్స్ అన్నీ జరుగుతాయి. ఇంతవరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈ రోజుకి 18th ఈరోజు స్టార్ట్ అయిన సందర్భంగా ఇక్కడ ఈరోజు ఒక 2 ఇన్స్పెక్టర్స్, ఒక 4 SIs, డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈ ఎలక్షన్స్లో ఈ నామినేషన్స్ ప్రక్రియలో కొన్ని నియమ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ విధించింది. దాని ప్రకారము 100 మీటర్స్ దగ్గర మార్కింగ్ జరిగింది. అంటే 4 వైపులా ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 4 వైపులా 100 మీటర్స్ మార్కింగ్ చేయడం జరిగింది. తర్వాత 200 మీటర్స్ దగ్గరగా మేము బందోబస్తు చేసుకున్నాము. ఈ 100 మీటర్స్ మార్కింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చే నామినేషన్ వచ్చే ఏ పార్టీ వ్యక్తి కానీ, ఇండిపెండెంట్ వ్యక్తి కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ నామినేషన్ 100 మీటర్స్ దగ్గర అతను ఎంతమందితో వచ్చినా అక్కడే ఆపేయడం జరుగుతుంది. తర్వాత ఆయన వెంట ఎవరైనా వస్తే ఒక 3 వెహికల్స్ ఈ పెరిపెరి వరకు, మెయిన్ గేట్ వరకు 3 వెహికల్స్ అలౌ చేస్తాం. ఈ పెరిపెరి వరకు 3 వెహికల్స్ అయిన తర్వాత ఓన్లీ 5 మంది వ్యక్తులు మాత్రమే లోపలికి పంపిస్తాం. విత్ క్యాండిడేట్ ఆయన ఎవరైతే తెచ్చుకుంటాడో ఆయన్ని ప్రాపర్గా టెస్టింగ్ చేసి వాళ్ళందరినీ ఎలాంటి సెల్ ఫోన్ అలౌ చేయకుండా వాళ్ళకి లోపలికి పంపించడం జరుగుతుంది. దాని ప్రకారం ఆర్ఓ గారు నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మళ్ళీ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు నామినేషన్ చేసే వ్యక్తులు ఆ నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలని కోరుతున్నాము. క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఏ వ్యక్తి అయినా నామినేషన్కి వేయడానికి రావచ్చు, కానీ ఆ నామినేషన్ చేసే వ్యక్తి ముందుగా ఆర్ఓ గారికి అనుమతి తీసుకోవాలి. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలంటే వాళ్ళు ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్లో చేయబోతున్నాం అనేది ఆర్ఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆర్ఓ గారు ఇంటర్న్ మాకు పోలీస్కి సమాచారం ఇస్తారు బందోబస్తు ఏర్పాటు చేయడానికి. ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళ ఆర్ఓ గారు ఇచ్చిన టైమింగ్ ప్రకారము ఆ వ్యక్తి, ఆ నామినేషన్ వ్యక్తిని నామినేషన్ సెంటర్లోకి అలౌ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఆ నియమ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తి తనతో పాటు 4 వ్యక్తులు మాత్రమే తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లు ఎలాంటివి తీసుకొని రాకూడదు. నామినేషన్ సెంటర్ వరకు 3 వెహికల్స్లో మాత్రమే, 5 వ్యక్తులతో 3 వెహికల్స్తో మాత్రమే జరుగుతుంది. తర్వాత మేము అక్కడన్న బందోబస్తు సిబ్బంది సహకరించి ఆ వెహికల్ పార్కింగ్లో వెహికల్స్ పెట్టాలి. ఈ నిబంధనలు అందరూ పాటించి మాకు పోలీసుకి సహకరించి నామినేషన్స్ శాంతియుతంగా జరిగేట్టు సహకరిస్తారని చెప్పేసి పోలీసు తరఫున అందరికీ, అన్ని పార్టీ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి అందరికీ విజ్ఞప్తి చేయడం అయింది. 2023-24 నుంచి ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేటట్టు అంటే ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికీ అంతమంది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాము. అంత సమాచారం మేరకు మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాము. ర్యాలీలకు అనుమతి ఉన్నాయి. ఒకవేళ నామినేషన్ వ్యక్తులు ర్యాలీలకు అనుమతి తీసుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆర్ఓ గారు అనుమతి తీసుకొని ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎంతమంది ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు, అవన్నీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆర్ఓ గారికి సమాచారం ఇచ్చి ఆర్ఓ ద్వారా మాకు పోలీసు సమాచారం వెళ్ళి ఆ సమాచారం మేరకు వాళ్ళు ఎంతమందితో వస్తున్నారు, ఎన్ని వెహికల్స్ వస్తున్నారు, ఆ వెహికల్స్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేస్తాం. వెహికల్స్కి ఆర్ఓ గారు పర్మిషన్ ఉంటేనే, లేకుంటే అలాంటి వెహికల్స్ని సీజ్ చేయాల్సి వస్తుంది పర్మిషన్ లేకుండా. సో పర్మిటెడ్ వెహికల్స్లోనే రావాలి. ఆ ర్యాలీ ఎక్కువ వెహికల్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే 10 వెహికల్స్ మాత్రమే కాన్వాయ్లో రావాలి. 10 వెహికల్స్ దాటి మళ్ళీ కాన్వాయ్ అంటే మళ్ళీ ఒక 100 మీటర్స్ గ్యాప్ పెట్టి కాన్వాయ్లో రావాలి. వాళ్ళు అక్కడ వచ్చే ర్యాలీలో ఉన్న వ్యక్తులు మద్యం సేవించడం కానీ, ఎలాంటి మారణాయుధాలు కానీ తీసుకోవడం కానీ, ఇలాంటి వెహికల్ ఏమైనా తెలిస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఆ నియమ నిబంధనలు, ఎలక్షన్ కోడ్లో నియమ నిబంధనలు ఉంటాయి. మేము ర్యాలీ పర్మిషన్ ఇచ్చేటప్పుడే కండిషన్స్ పెడతాం. అది ర్యాలీలో వచ్చే వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే కట్టుబడి ఉండాలి. వాళ్ళు ఇచ్చిన టైమింగ్లోనే కంప్లీట్ చేసుకోవాలి ర్యాలీ. తర్వాత వాళ్ళు వచ్చే వ్యక్తులు ఎలాంటి ఇల్లీగల్ వెపన్స్ కానీ ఇది చేయకూడదని చెప్పాము.
తర్వాత అట్లే ఈ టపాకాయలు అవి కానీ పేల్చొద్దని చెప్పి కండిషన్స్ పెట్టొచ్చున్నాము. ఈ ఏవైతే మేము కండిషన్స్ ఇంపోజ్ చేస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే అది వైలేషన్ అవుతుంది, కోడ్ ఉల్లంఘన అవుతుంది. దానికి చట్టరీత్యా చర్యలు తీసుకొని పడతాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మాకు అందరికీ సహకరించి ప్రశాంత వాతావరణంలో ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగించేందుకు అందరూ సహకరిస్తారని పోలీస్ తరఫున అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ.